నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం మూసీ నది సమీపాన ఉన్నాం. గత ఒక 4, 5 రోజుల నుంచి దీని మీద ఒక చర్చ నడుస్తుందనుకోవచ్చు. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతాలు 13,000 ఇళ్లను కూల్చేస్తామంటూ కూడా ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. దీనికి ఇటీవల మనము చూడొచ్చు, అక్కడ అధికారులు కూడా మనం కొంచెం జూమ్ చేస్తే అక్కడ అధికారులు అక్కడ మొత్తం కూడా పోలీస్ బందోబస్తుతో మొత్తం అక్కడ మార్క్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీనికి సంబంధించి దాదాపు ఇవన్నీ కూడా పేదల ఇళ్ళు. పేదలుంటున్న ఇల్లు. ఎప్పుడో ఒక 20 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడే ఉంటున్న ఇల్లు. వీటికి పట్టా ఉంది, దీనికి కరెంట్ బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది. అన్నీ గవర్నమెంట్ టెండర్‌ల నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీనికి సంబంధించి దాదాపు ఈ ఏరియాలో మనం ఉన్నది రామంతపూర్, కేసీఆర్ నగర్‌కొస్తది ఇది. ఈ ఏరియాలో పర్టిక్యులర్‌గా 260 ఇళ్లను మార్క్ చేస్తున్నాము అంటూ ఈ శనివారం, ఆదివారం కూల్చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారంటూ స్థానికులు మాట్లాడుతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా దాదాపు ఈ మూసీ నది ఏదో డెవలప్‌మెంట్ చేస్తా, దీన్నేదో సుందరీకరణ చేద్దామంటూ కూడా మన ముఖ్యమంత్రి మాట్లాడుతా ఉన్నారు రేవంత్ రెడ్డి. మరి దీనికి సంబంధించి పేదలందరూ కూడా డిమాండ్ చేసేది ఒకటే, మాకు ఇక్కడే మా బతుకు స్టార్ట్ అయింది, ఇక్కడే మేము బతుకుతున్నాం. మరి మా ఇల్లుని కూలగొట్టేసి మీరు ఎక్కడో ఇల్లులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని కూడా వాళ్ళు క్వెషన్ చేస్తా ఉన్నారు. అసలు మా ఇల్లుని ఎట్లా కూలుస్తారని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం దాన్ని అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమందితో. చదువుతున్నాం 1600 ఇల్లు కూడా కొడతారు, మిగతా వాళ్ళకి అమౌంట్ ఇస్తారా ఇయ్యారా అనేది ఏది ఇన్ఫర్మేషన్. ఇంతకు ముందు వచ్చి దాదాపు 3-4 నెలల ముందు వచ్చి మార్కింగ్ చేసి మీ హౌస్ నంబరు, మీ ప్లాట్ నంబర్, మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు, బోర్ ఉందా లేదా, ప్రతి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళారు. వాళ్ళు ఎన్ని ఫ్లోర్స్ ఉంది, బిల్డింగ్, ఎంత మంది ఓనర్స్, రిజిస్ట్రేషన్, నోటరీయా, పట్టా ల్యాండా లేదా అనేది అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళిరు. అలా కదా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఏదో చెప్పిర్రు కదా, మరి అది చెప్పిర్రు అసలు వీళ్ళే డబుల్ బెడ్రూమ్ లో ఏం ఇన్ఫర్మేషన్ లేదు మనకి. లేదు అయినా మనకి డబుల్ బెడ్రూమ్ అవసరం లేదన్న. ఇప్పుడు 50 గజాలు ఇల్లు ఉంది, మేము నలుగురం అన్నదమ్ములము, ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కరు కట్టుకొని 4 ఫ్లోర్లలో ఉన్నాము. ఇప్పుడు వాడు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఒక్కరికి ఇస్తాడు. నలుగురు ఎట్లుంటారు? మేము నలుగురికి పెళ్లిలేనే సరిపోతుందా? ఎవరికి ఏం సరిపోతుంది అన్న? మాకు చేస్తా అంటే మరి మీరేడుగు పోవాలంట. మాకు నోటీస్ లేదు, ఏం లేదు. అదే కూల్చేస్తా అంటే అదే భయంతో అందరు ఉన్నారు, పానిక్ ఉన్నారు పబ్లిక్ మొత్తం. 2-3 హాస్పిటల్లో చేరారు, హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. నిద్ర లేక చాలా మంది చాలా రోజుల నుంచి ముసలోళ్ళు అయితే ఏడుస్తున్నారు. మా ఇల్లులు పోతే మేము రూపాయి కష్టం చేసి తీసుకొచ్చిన డబ్బులు అయ్యా, మేము అప్పు చేసినాము. మా ఊర్లో అక్కడ ఒక ఆమె అయితే, మా ఊర్లో పొలం అమ్మి కొన్నామయ్యా, మా బాబు వద్దు అన్నా సరే మేము ఇక్కడ కొన్నాము. వాళ్ళు రీసెంట్ గానే స్లాబ్ వేసుకున్నారు. రేకుల రూమ్ వేసుకుంటే వద్దని స్లాబ్ వేసుకుంటే వాళ్ళ దిన్నము ఏడ్చి ఇక్కడ లేకనే హెల్త్ ఖరాబ్ అయ్యి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. పేదవాళ్ళని టార్గెట్ చేసి ఏమొస్తుంది వాళ్ళకి? ఇప్పుడు పేదవాళ్ళు రేవంత్ సార్ వారికి మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏమైనా చేసుకోవాలంటే లోపల చాలా స్పేస్ ఉంది. సుమారుగా 700 మీటర్లు ఉంది. 1 కిలోమీటర్ దాదాపు 700 మీటర్ డిస్టెన్స్ ఉంది. అవన్నీ చేసుకొని పేదోళ్ళ ఇల్లు మీదకి వస్తే ఏమొస్తుంది? ఇప్పుడు హైడ్రా కానీ ఏదన్నా కానీ పేదోళ్ళ ఇల్లు కొడితే ఓట్ బ్యాంక్ అనేది పేదోళ్ళ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద ఇంట్లో పోయినాం అనుకోండి, ఒక అపార్ట్మెంట్ లో పోతే ఒక అపార్ట్మెంట్ లో ఉండేది ఇద్దరే, వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, మిగతా ఫ్యామిలీ అమెరికాలోనే ఎక్కడో సెటిల్ అయిపోతారు. ఇక్కడ ఏంటంటే ఒక బిల్డింగ్ లో చూసారా, ఒక బిల్డింగ్ లో చిన్న ఫ్యామిలీలు అంటే ఒక ఇంట్లో 5 మంది 10 మంది. ఓట్ బ్యాంక్ అంతా స్లమ్ ఏరియా కదా, దాదాపుగా ఓట్ అంతా ఇక్కడే ఉంటుంది కదా. పేదలను ఇబ్బంది పెడితే రేవంత్ సర్కార్కి ఏమి వస్తుంది చెప్పండి? పెద్దవాళ్ళని టార్గెట్ చేయట్లేదు కదా. చేయట్లేదు. పేదోళ్ళ మీదకే పోయి కూల కొట్టడం, నోటీసులు. ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, వాళ్ళు ఏం మంచిగా వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళని ముట్టే పరిస్థితి లేదు. మాకు అట్లా ఉందా పరిస్థితి? ఆ పరిస్థితి లేదు, టైం కూడా లేదు. టైం ఇవ్వట్లేదు, కనీసం చెప్పట్లేదు. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు బుక్స్ కూడా పగలగొట్టేసి పడేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఏం చెప్తారు ఇప్పుడు మరి? ఖాళీ చేయమంటారు? ఏం చెప్పలేము సార్. మా జాగాలు అయితే మేము ఇడిచిపెట్టాము, మా ప్రాణాలు పోయినా మేము ఇడిచిపెట్టాము. ఎందుకంటే మేము కష్టం చేసి కొనుక్కొని, మేము కబ్జా చేసింది ఏం కాదు. మీకు కావాలంటే మేము ఏమేమి పేమెంట్ ఎవరు చేసినాం అనేది మొత్తం డీటెయిల్స్ మీకు ఇస్తాం. మేమేం దొంగతనం చేసుకునేది కాదు. మేము ఎక్కడ రూపాయి మేము ఎట్లా సంపాదించి ఎట్లా కట్టినామని కూడా మేము మీకు చూపిస్తాం. అది చెప్పండి అమ్మా. అంటే సడన్ గా వచ్చి ఖాళీ చేయమంటే ఏడుగు పోవాలంట? మాకు చెప్పలేదు సార్, ఇంకా నోటీస్ రాలేదు, ఖాళీ చేయమని చెప్పలేదు. సీఎం ఇంటికి వెళ్ళిపోతాం అందరం. సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చో. టార్గెట్ అదే అండి, పేదవాళ్ళని టార్గెట్ చేశారు. ఒక్కొక్క చోట గవర్నమెంట్ ల్యాండ్, దీన్ని అతిక్రమించిన వాళ్ళకి శిక్షార్హులు అని బోర్డులు పెడుతున్నారు. అప్పుడు తెలియని జనాలు, అమాయక జనాలు స్థలాలు కొనరు. ఒక మాట. మరి అప్పుడు కబ్జాదారులకి అట్లాంటి అవకాశం ఎవరిచ్చారండి? అట్లా గవర్నమెంట్ ఆస్తులు అంటే పెట్టుకోవాలి కదండి బోర్డులు.
మూసీ పక్కన ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఎవరు కొనద్దు అని వాళ్ళు కూడా పెట్టాలి కదా. ఎంఆర్ఓలు ఎందుకు పెట్టలేదండి? అప్పుడు ఎందుకు తిన్నారండి? ఏ కరెంట్ ఆఫీసర్ తిన్నాడు? ఏ ఎంఆర్ఓ తిన్నాడు? ఏ రిజిస్టర్ మ్యాన్ తిన్నాడు? ఎవరు తిన్నారండి ఇవన్నీ? ఇదిగోండి, ఇప్పుడు ఈ 5 కార్డులకి ఇవ్వడానికి ఈ మూసీ నది పక్కకి ఎందుకు వచ్చాడండి? ఈ మూసీ నది పక్కకి వచ్చి మా మూసీ నది 6 గ్యారెంటీలు ఇవి అవి అమలు ఏమున్నాయండి? గ్యాస్ 500 గ్యాస్ అంటే ఏంటండి? 10 కిలోలు సిలిండరా? వాడు ఏం పెడతానన్నాడు? ఒక్క నిమిషం. 10 ఇప్పుడు 500 గ్యాస్ సిలిండర్ అంటే మనకి 25 కేజీస్ వస్తుందా? ఎన్ని కేజీస్ వస్తుందండి? 10 కామన్ గా ఎంత వస్తుంది మనకి? 25 కేజెస్. నువ్వు 500కి ఇచ్చి నువ్వు కేజీస్ తగ్గించేస్తే మాకేం నువ్వు లాభం ఇచ్చావు? నువ్వేమి ఇచ్చినట్టు మాకు? అదొకటి. అదొకటి. ఉచిత కరెంట్ అన్నారు. ఉచిత కరెంట్ ఎవరికి ఇచ్చాడండి? ఉచిత కరెంట్ ఎవరికి ఇచ్చారండి? ఇది ఉచిత ప్రయాణం. ఇది ఉచిత ప్రయాణము పేదవాళ్ళకి. ఇక్కడ గిన్నెలు తోముకొని ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బస్సులో చేయరు. మిడిల్ క్లాస్ వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి పనికొస్తుంది. ఎవరు ఉచితంగా ఉందని చెప్పి ఊరి మీద అడ్డగోలుగా తిరగరు. ఇది వేస్ట్ మాకు. ఇది 10 రూపాయలు ఛార్జ్, మహా అయితే 10 రూపాయలు 15 రూపాయలు. ఈ ఛార్జీలకు ఆశపడి మా జీవితాల మీద కొడుతున్నారు. ఇది ఇంకోటి. ఉచిత కరెంట్ అన్నాడు. ఉచిత కరెంట్ ఎవరికి ఇచ్చాడండి? 700 రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఈ నెల కరెంటు బిల్లులోనే వచ్చిందమ్మా, మీరు కట్టక్కర్లేదు అన్నాడు. మళ్ళా 3 నెలల తర్వాత 7,000 రూపాయలు బిల్లు చూపించి 7,000 రూపాయలు బిల్లు కట్టాలి మీరు అని అన్నాడు. ఎక్కడి నుండి వచ్చిందండి 7,000 రూపాయలు? పోయింది ఫ్రీ అని. 7,000 రూపాయలు ఎక్కడి నుండి వచ్చిందండి? అది కూడా వేస్ట్. వాడు అన్ని బఫర్ మాటలే. వాడే పెద్ద బఫర్ గాడు. గృహజ్యోతి 200 యూనిట్లు, 10 లక్షలు చేయూత. ఇప్పుడే మా ఆడపడుచుని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చామండి. ఇప్పుడే. అయితే మా ఆడపడుచుకి బ్లడ్ క్లాట్ అయింది, హాస్పిటల్లో జాయిన్ చేసాం బ్రెయిన్ లో. దానికి టెస్ట్లన్నీ డబ్బులు పెడుతున్నాము. ఖాళీ బెడ్కి ఒక్కటే డబ్బులు కట్టట్లేదు. అంతే. ఐసీకి ఒక్కదానికి కట్టట్లేదు. మిగిలిన ప్రతి ఒక్క టెస్ట్లు ఇప్పుడు పేదవాళ్ళు వెళ్తారండి, ఎక్కడి నుండి కట్టుకుంటారండి? 6,500 రూపాయలు, 20,000 రూపాయలు టెస్ట్లు అయినాయండి ప్రతి టెస్ట్లకి. 20,000 రూపాయలు టెస్ట్ మేము పెట్టుకునేలా అయితే మరి మేము ఇక్కడికి ఎందుకండి? ఇది ఎందుకండి? పేదవాళ్ళని ఖాళీ చేయించాలి. మరి ఇది కూడా వేస్ట్. మాకేమి ఇచ్చాడు? ఇది ఒకటి. ఏమండి ఇందిరమ్మ ఇళ్ళు ఎంతమందికి ఇచ్చాడండి? సరే, ఇప్పుడు మా ఇల్లు పీకి నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఏంటండి? మేము సొంతంగా రూపాయి ఖర్చు, ఒక ఇటుక రాయి పేర్చమనండి. న్యాయంగా సంపాదించి ఒక ఇటుక రాయి పేర్చమనండి. వాడు సరైనోడు. అందరు పేదవాళ్ళ జీవితాల మీద పడి వాడు కోట్లు సంపాదించుకోవాలని ఇండస్ట్రీలు కట్టి ఈ మూసీని సుందరీకరణ చేసి మా జీవితాల మీద వాడు వెలగబెట్టేది ఏమీ లేదు. ఖాళీ చేయాలన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, మరి ఖాళీ చేసేదే లేదు, ప్రసక్తే లేదు. మేమెవ్వరము ఖాళీ చేయము. మాకు డబుల్ బెడ్రూమ్ కూడా మాకు అవసరం లేదు. మేము ఖాళీ చేసే సమస్య లేదు. ఎవరు వస్తారో రమ్మనండి. మేము సమాధానం కాదు, మేము ఎలా టార్గెట్ చేయాలో మేము కూడా చేస్తాం. పేదవాళ్ళని ఎలా టార్గెట్ చేస్తారో మేము కూడా వాళ్ళని టార్గెటే చేస్తాం. ఆయన ఖాళీ చేయమంటున్నాడు. సడన్ గా ఖాళీ చేయమంటే ఎవరికి నోటీస్ ఇచ్చినో? న్యూస్ లలో నోటీస్ ఇచ్చని చెప్తున్నాడు. అడిగిన వాళ్ళందరికి ఎవరికి నోటీసులు లేవు, డైరెక్ట్ వచ్చి అటాక్ చేస్తున్నారు అని కంప్లైంట్. అధికారులు వచ్చిర్రా మీ దగ్గరికి? అంటే మార్నింగ్ ఆఫీస్ సార్ వచ్చారు ఇట్లా వెరిఫికేషన్ వచ్చినాం, రాసుకుంటున్నాము, ఇంట్లో పోతే అంటే ఎందుకు పోతే? మేము ఏం తప్పు చేసినాము? మేము ఇక 15 సంవత్సరాలు ఉంటున్నాం సార్. 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మీరు కరెంట్ బిల్లు ఉంది, అన్ని ఉన్నాయి మీకు. గవర్నమెంట్ అన్ని వేయించుకున్న తర్వాతనే ఇల్లు కట్టుకున్నాను నేను. అన్ని పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి నీకు ఇంత పెద్ద తెలివి ఉంది కదా, హైవే చేయాలి, పెద్ద హైవే చేయాలి, అది చేయాలి ఉంది కదా, మరి ఎందుకు ఈ తెలివి ఎందుకు యూజ్ చేయలేదు? గెలవక ముందు ఎందుకు యూజ్ చేయలేదు? ఇప్పుడు పేదవాళ్ళు దొరికిరని చెప్పి యూజ్ చేస్తున్నావు. సరూర్ నగర్ చెరువులో సరూర్ నగర్ చెరువు ఇంత ఉంటే ఇంట్లో ఎంత దేశమంది ఉన్నాయి, మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తలేవు? కొన్ని బిల్డింగ్స్ 15 అంతస్తు బిల్డింగ్స్ పక్కనే పక్కనే ఉన్నాయి, మరి వాళ్ళు ఎందుకు కూలగొడతలేవు? ఎందుకు రావాలి? అంటే మేము పేదవాళ్ళం ఏం చేయలేము, వీళ్ళ జోలికి అయితే ఏం చేయలేరు. అడ్డం పోయిన వాళ్ళని ఎత్తుకొని పోలీస్ స్టేషన్ ఎత్తేస్తున్నాడు. వీడికి ఏమన్నా న్యాయం అయితే అండి? మూసి సుందరీకరణ అంటే నీకు ఎంత ఉంది కొలుచుకొని అంత వేసుకో, ఇది చేసుకో అంతే తప్ప పేదవాళ్ళ కడుపు మీద కొట్టకు.
ఇది మేము డబ్బులు పోసి కొనుక్కొని కట్టుకున్నది. ఎవరు మాకు ఫ్రీ ఇవ్వలేదు. ఇందిరమ్మ పథకం లేదు, గాంధీ పథకం లేదు, సోనియా గాంధీ లేదు, ఏది లేదు, ఎవరిది లేదు. దీనికి బదులు కదా డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉంటాయి సార్. కొంతమందికి ఇస్తా అని ఇంతకుముందు చెప్పారంట, ఇంతకుముందు ఈయన రాకముందు చెప్పారు. అవి కూలిపోతున్నాయి తప్ప వాళ్ళు ఎదురుగా కుర్చీలేసుకున్నారు కదా, వాళ్ళకు రూమ్ లోకి ఎందుకు పంపిస్తలేడు? అంటే మీకు దీనికి ఆల్టర్నేటివ్ చూపిస్తానని అంటున్నారా లేకపోతే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పలేదు, నోటీస్ కూడా వాళ్ళది ఏం చెప్పలేదు. గోల్లాకల్లో చూసి మేము ముందు జాగ్రత్తగా భయంతోని కొంతమంది చనిపోయారు. మొన్న ముసలి వాళ్ళు, మా పిల్లలు ఏమైతారని చనిపోయారంట ఈ లైన్ లో. మాకు ఈ విషయం ముందే ఇప్పుడు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ మాకు ఏం ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఏం చేసుకోవాలండి? ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నారు? ఎట్లా నమ్మాలి? డబుల్ బెడ్రూమ్ ఎట్లా నమ్మాలి? డబుల్ బెడ్రూమ్ ఇస్తాను కూలగొట్టిన వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు సార్. రోడ్డు మీద వండుకొని వర్షానికి రోడ్డు మీద ఉన్నారు. ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు నాలుగు పక్క ఉన్న నీళ్ళలో ఉన్న ఇల్లు కూలగొట్టి మా దగ్గరికి రా అన్న. మీవి ఉన్నాయా ఇల్లులు? మీ ఉన్నాయా? ఏందన్న పరిస్థితి? ఏం చెప్తా ఉన్నారు మరి అధికారులు? మా శవాల మీద హైడ్రా వచ్చి ఇదంతా కోల్చడానికి చూస్తున్నారు అంతే. మా సావే గతి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న మీరు ఈ ఏరియా? ఇక్కడే ఉన్నామన్నా. 20 సంవత్సరాలు మీకు కరెంట్ బిల్లు ఉంది, వాటర్ బిల్లు ఉంది, అన్ని ఉన్నాయి. గవర్నమెంట్ అన్ని ఉన్నాయన్నా. ఈ ప్రభుత్వం వస్తే మా రోడ్లు వేసి మా బతుకులు బాగుపడతాయని గెలిపించాం, కానీ లాగమం చేసింటే అతనికి వార్డు నెంబర్ కి వేస్తాడంటే. ఇప్పుడు అధికారులు వచ్చారు మీ దగ్గరికి, ఏమంటారు వాళ్ళు చెప్పేది? వాళ్ళు ఏమన్నారు అనుకున్నారు, వాళ్ళకి ఏమైనా మేము చేస్తామని, మీకేం పోవు, ప్రభుత్వం పోయినా మీకు నష్టపరిహారం ఇస్తారని ఆల్పనాలు చేసుకుని వెళ్ళిపోయారు, కొలతలు వేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమంటున్నారు, శనివారం ఆదివారం కూల్చేస్తారు, మీకు నోటీసులు ఇస్తారు అంటున్నారు. అంతే. నోటీసులు అయితే మీకు అయితే ఇప్పుడు దాకా అందలే. శనివారం ఆదివారం కల్లా కూల్చేస్తామని ఇక్కడ చూస్తున్నారు కదా వార్తలు అందరు. అది కదా ఇప్పుడు శనివారం ఆదివారం కూల్ చేసి మరి మీరేటి పోవాలంటే మరి మీరు ఉన్న రోడ్డు మీద కలిసి పంచనివ్వట్లే. ఇప్పుడు పుట్టుపోత మీద కలిసి పంచనివ్వట్లే. పొట్టకూటి కోసం వచ్చాము, పొట్ట పట్టుకొని మళ్ళీ వేరే రాష్ట్రం వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటాడు, వాళ్ళ తమ్ముడు ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఉండి ఇక్కడ మూసి సుందరీకరణ చేస్తారు కదా, మెట్రో మీద నుంచి ఈ పేదల శవాల మీద సమాధుల మీద తిరిగి చూసుకుని వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు అతను వచ్చి ఇక్కడ ప్రజలు ఏం బాధపడుతున్నారు అతను వచ్చి చూసుకొని వెళ్తే బాగుంటది. కానీ ఇప్పుడు అధికారులు మన వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి మనం కొలుచుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎందుకన్నా దిగరు మూసినేదిరా, వాళ్ళు గరీబోళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ సర్వీస్ చేసి వెళ్ళిపోయారు అంతే. ఇప్పుడు వచ్చి శనివారం ఆధారంలో తీసేస్తాం, వీళ్ళు కూల్ చేస్తామంటే ఎటు వెళ్ళిపోవాలన్నా రోడ్ల పడినా రోడ్లకి వెళ్ళి ఉండవట్లేదు. మీరు చూస్తున్నారు రోడ్లకి వెళ్ళి. ఇప్పుడు ఏం చెప్తారు మరి, ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకేమి డిమాండ్ లేదు, మా జోలికి రావద్దు అంతే. మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు, మనం వదిలేయాలి. ఏదో ఇక్కడికి వస్తే మా పొట్ట నింపుకోవడానికి మూడు పూటల పొట్ట నిండుతుంది, చేయడానికి పని దొరుకుతుందని వచ్చామంటే అంతే. చెప్పండి. ఇప్పుడు మేము 6గురు అన్నాం. మేము 150 గజాలు తీసుకున్నాం, అందులో 6గురం కట్టుకున్నాం అన్న. అది రిజిస్ట్రేషన్ 3 చేసుకున్నాం. ఆ 3లో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తే 3కి ఇస్తారు కదన్నా. మరి వాళ్ళు పైన మా బామ్మర్ది మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకేం కావాలి? ఇప్పుడు మేము ఎకరా భూమి, మనిషి ఎకరా భూమి ఊర్లో ఆ రోజుల్లో 40,000 ఎకరా, మాకు తక్కువ రేటు అమ్ముకొని ఆ డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు కట్టుకొని 4 సంవత్సరాలు అవుతున్నాం. మరి అట్లా కదా, ఇప్పుడు ఎట్లా పవర్ బిల్ ఇస్తాడు? మరి నిజంగా ఇది కబ్జా అనుకుందాం పోనీ, ఆయన చెప్పినట్టుగానే మరి కరెంట్ బిల్ అయ్యి ఇవ్వద్దు కదా, అప్పుడే చెప్పాలి కదా, రిజిస్ట్రేషన్ కూడా చేయొద్దు. మాది కబ్జా భూమి కాదన్న, పట్టాదారు పాస్ పుస్తకం వేరే వాళ్ళ దగ్గర ఉన్నాం. అది నిజంగా ఆయన చెప్పినట్టుగానే ఇది కబ్జా అనుకుంటే మరి రిజిస్ట్రేషన్ ఎట్లా అయినాయి అంటున్నా. అది 1993లో ఒక రిజిస్ట్రేషన్ అయ్యిందన్న. వాళ్ళ దగ్గర ఇంకొకరు కొనుక్కున్నారు 2000లో, మేము 2000లో మొన్న మేము కొనుక్కున్నాం 2017లో. ఇది 3వ రిజిస్ట్రేషన్ అయ్యిందన్న. మాకు ఒక నమ్మకం ఏంటంటే 3 చేతులు మారాయి కదా, రిజిస్ట్రేషన్ లేకుంటే ఎంతమంది కొని అమ్మరు కదా అని ఒక నమ్మకం మీద మేము కొనుక్కున్నాం అన్న. కానీ ఇప్పుడు వచ్చి అది అట్లా కాదు, ఇది ఇక్కడి నుండి మూసీ నుండి 50 మీటర్లు అయితే తీసేస్తారు, ఇది మీది బఫర్ జోన్ లో ఉంది, బఫర్ జోన్ లో ఉంది. మీకు అప్పుడు మేము అడిగితే మీ వంతుకి 3 వంతులు ఇస్తారు. మీరు రిజిస్ట్రేషన్ 13,500 చేసుకున్నాం అన్న గజం, దానికి 3 వంతులు మీకు రేట్ కట్టిస్తారు. అంటే ఇంచుమించు ఒక 48,000 ఏమి ఇస్తారు. మీ కన్స్ట్రక్షన్ కి అమౌంట్ ఇస్తారు. మీకు ఇబ్బంది ఏమి ఉండదు, ప్రభుత్వానికి సహకరించాలి అని అన్నారు. అంటే వాళ్ళ మీద ఏమైనా దాడి చేస్తామని వాళ్ళకి మాకు మభ్య పెట్టి వాళ్ళు కొలేసుకుని వెళ్ళిపోయారు అన్న అంతే. నోటీసులు ఏమి ఇవ్వలే. ఇప్పుడు వచ్చి మా మీద ఇంత పగపట్టి
నష్టపరిహారం మేము ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్ కి ఇస్తే ఇటు 3 మంది రిజిస్ట్రేషన్ 3 అయితే ఉన్నది అన్న, 3 కదా ఇస్తారు. మేము కట్టుకునేది 6 మరి 3 ఏం అవ్వాలి? నష్టపోతారు కదా. ఒక్కరు కొనుక్కోలేక అందరం కలిసి కట్టుకున్నాం అంతే. మీరేం చెప్తారన్న మరి ఏమంటారు అధికారులు? ఏమో మరి చూడాలి. మరి అంటే సడన్ గా ఖాళీ చేయమంటే మీరు మాత్రం ఏడకపోతారు ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి కొట్టేస్తా ఇక మీరు వెళ్ళిపోవాలంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఎటు పోవాలి? ఏమో ఇది ఆయన ఏం చూపిస్తాడో మనం ఎటు పోవాలో చూసి రోడ్డు మీద అయినా ఖాళీ ఎక్కడ ఉంటే పోయి చూసి ఎక్కడ దూకుతాం. మరి ప్రజాపాలన ఇదో కనిపిస్తుంది, అంత రోడ్డు మీదకి వచ్చినా అంత ప్రజాపాలన నడుస్తుంది చూడు. ఈ రోజు పనికి వెళ్తే మాకు ఈ రోజు గడుస్తుంది అన్న. పనికి వెళ్లకుండా అతను వల్ల రేయపూలు నిద్ర లేక ఈ రోజు రోడ్డు పడ్డాం. ఇంకెన్ని బాధలు పడతామని మా బాధ. మీ ద్వారా అయినా మా బాధ అతనికి వినిపించాలి. అతను చేసింది ఏం లేదు. అతను ఆఫీస్ లో ఉండి ఇక్కడ చెప్పింది అధికారులు చెప్పింది వింటున్నారు కానీ మా వంటి పక్క రంగనాథ్ ఏమంటుండంటే ఇంట్లో ఎవరైనా ఉంటే మేము ఖాళీ చేయించాము కూలగొట్టమని ఓ పక్కన ఆయన చెప్తా ఉంటాడు, ఓ పక్కన మేము పేదలను వదిలేస్తామని ఈయన చెప్తా ఉంటాడు. మరి మీరు ఏమో లేదన్న, మొత్తం మాకు ఆగం చేయడానికే అట్లా అంటున్నారు. అటు చూడు పోలీసు బందోబస్తు ఎట్టి తీసేస్తున్నారు. ఇప్పుడు జరుగుతుందా? కూలుస్తున్నారా? వాళ్ళకి అధికారులు వస్తే మేము ఇట్లా బెదిరిస్తున్నామని పోలీసులతో వచ్చి మరి బెదిరించి మరి పేదవాళ్ళు కడుపు కొడుతున్నాడు అవతల. అట్లా వచ్చి మా కడుపు కొడతాడని ముందు మా బాధ మీకు విన్నపించుకుంటున్నాం. చూడొచ్చు అంటే దాదాపు దగ్గరగా 260 చిల్లర అధికారులు చెప్పేది ఏంటంటే 200 పైచిలకు ఇళ్లని ఇక్కడ మార్క్ చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దానికి సంబంధించి అంటే మూసీ నది పక్కన మనం ఉన్నాము. ఇది రామంతపూర్ కేసీఆర్ నగర్కి వస్తుంది. మూసీ నది సమీపాన మనం ఉన్నాం. దీన్ని సుందరీకరణ చేస్తా అంటూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీన్ని సుందరీకరణ చేస్తామంటూ కూడా ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్పిన పరిస్థితి. రంగనాథ్ కూడా చెప్పిండు పేదల ఇల్లు మేము టచ్ చేయము, కనీసం అసలు అటుపక్క వెళ్ళము, ఇంట్లో ఎవరైనా ఉంటే కూడా మేము ఖాళీ చేయించమని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఒకసారి ఆ నది పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం మనం. తీస్తారని అంటున్నారు. ఏ గవర్నమెంట్ వాళ్ళు మా దగ్గరికి రాలేదు. 3 నెలల క్రితం వచ్చారు, కరెంటు బిల్ తీసుకున్నారు, అది ఆధార్ కార్డు తీసుకున్నారు, పోయిన కాడి నుంచి అదిగో వస్తాం ఇదిగో వస్తాం అని అంటున్నారు. సర్జరీ చేయించుకున్నా నిద్ర పట్టట్లేదు, తినలేదు. ఏ రాత్రి వస్తారో ఏ పగలు వస్తారో అని ఇదే టెన్షన్. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళని కూలి చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మీరు ఎటు పోతారు? ఇప్పుడు పిల్లలు ఇక్కడే చదువుకున్నారన్న, మాది ఆంధ్ర. అక్కడ అమ్ముకుని తెచ్చుకొని ఇక్కడ కిరాయిలు కట్టుకోలేక పిల్లలతోటి ఇగో ఈడ కొనుక్కుని కట్టుకున్నాం. మరి ఇప్పుడు తీసేస్తామంటున్నారు. ఎక్కడికో ఇస్తామంటే ఎడకపోతామన్నా. మరి పని చేసుకునేటోళ్ళు, రోజు పని చేసుకునేటోళ్ళు మేము ఇక్కడి నుంచి అక్కడ పోయి పనులు చేసుకుని వెళ్ళి పిల్లల్ని ఎలా చేసుకుంటాం? అడ్మిషన్లు దొరుకుతాయి అప్పుడు? ఎన్ని సంవత్సరాలు మేమా సార్ ఇంతవరకు వేరే చోట ఉండేవాళ్ళం. ఇక్కడ నుంచి 6 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. 6 సంవత్సరాల నుంచి అన్నీ ఉన్నాయి సార్. నీళ్ళు ఇచ్చారండి, కరెంటు బిల్లు ఇచ్చారు. అంటే ముందుది రిజిస్ట్రేషన్ ఉంది, మేము నోటరీ చేయించుకున్నాం సార్. అంటే ఇప్పుడు అంత ఆగమాగం చేస్తుంటే ఇది ఎక్కడ ప్రభుత్వం? ఏదో వస్తాడు మార్పు వస్తుంది అంటే మార్పు మొత్తం వచ్చింది. మొత్తం నెత్తి మీద గుడ్డేసుకొని పోయే రోజులాగా మార్పు వచ్చింది మాకు. అది మరి ఓ పక్కనేమో పేదవాళ్ళు మేము టచ్ చేయమని వాళ్ళే చెప్తారు, మళ్ళీ ఓ పక్కన టీవీలో చెప్పేది వేరు, ఇక్కడ జరిగేది వేరు. వాళ్ళు న్యూస్ ఇచ్చేది వేరు, ఇక్కడ జరిగేది వేరు. అది లేని వాళ్ళు ఇలా చేసి ఆగమాగం చేసి ఎక్కడికి పోతామన్నా, ఎక్కడ పని చేసుకొని వస్తాం చెప్పు? కూలి పని చేసుకున్నాడు, ఉద్యోగమా? డైలీ పోయి ఉద్యోగం చేసుకొని వస్తాను, నెల జీతం వస్తుంది. ఆ రోజు పనికి పోతేనే వస్తుంది. ఆయన పెయింట్ పనికి పోతాడు. ఇప్పుడు ఆ వయసులో ఎక్కడ పోగలుగుతాడు చెప్పు? నేనేం చేయగలుగుతున్నాను? నాకు బాగోదు ఆరోగ్యం. ఎక్కడ పోతాం? మరి డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తాం వీళ్ళకి అని ఒక మాట ఇస్తున్నా. ఎక్కడ ఇస్తారో ఏమి ఇస్తారో? మా ఇంట్లో ఉన్న సేఫ్టీ రాదు. నాకు 2 మగ పిల్లలు, 4 మాకు ఇంట్లో సరిపోతుందా? అలాగనే కదా ఎన్నో తంటాలు పడి ఎన్నో తిప్పలు పడి ఏదో కష్టం చేసి కష్టం చేసి తీర్చి పెట్టిన సొమ్మన్న 1 రూపాయి కూడా తినుకోకుండా ఏదో ఇల్లు ఉంటే పిల్లలతోటి మగ పిల్లలతోటి ఉద్యోగం వచ్చినాయి, సద్యోగం వచ్చినాయి, ఏదో పడి ఉండొచ్చు కదా అనుకున్నాం. మమ్మల్ని ఎంత ముంచేస్తారని అనుకోలేము. మరి వస్తుండ్రు పోతుండ్రు, మాకు ఏమి ఇంతవరకు నోటీస్ రాలేదు, ఏం రాలేదు. పోతాయి అంటారు, ఇంతవరకు ఏం రాలేదు. వచ్చి ఈ రోజు మీడియా వాళ్ళు వచ్చారు, మాకేమి ఇంతవరకు ఏం తెలియదు సార్. మాకు పోతే అంటారు. మా బాధ మాకు, మేము వికలాంగులం, ఇంట్లో గరీబులం, రూపాయి జమ చేసి మేము ఫ్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం సార్. మేము ఇంట్లో పండుకున్నా కూడా భయం అవుతుంది, ఎప్పుడు వస్తారో ఎప్పుడు పడేస్తారో అని. తిన్న అన్నం కూడా ఒంటి పడతలేదు సార్ మాకు. మేము ఏం చేయాలి చెప్పు? మేము పైసలు గల వాళ్ళు అయితే పర్వాలేదు సార్, మేము
గరీబ్ వాళ్ళు ఏం చేయాలి సార్? ఎంతమందికని డబుల్ బెడ్రూమ్ ఇస్తారు మీరు? ఇప్పుడు 10 మంది ఉన్నారు ఇంట్లో, 10 మంది కూడా అలగలగ డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? 10 మంది డబుల్ బెడ్రూమ్లు ఎట్లా అనుకోవాలా? మాకు అవసరం లేదు సార్, మాకు ఉన్న ఇల్లు పడైపోతే చాలు, మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు. మా ఇంటి దగ్గర మా ఇంటి పడేయద్దు, మా జాగాలో మేము ఉంటాం, అదే సంతోషం మాకు. ఈ మూసీ నది మనం చూడొచ్చు. దాదాపు ఇది మనకి చాదర్ ఘాట్, మన ఇటు రామాంతపూర్, కొంత నాగోలు, ఉప్పలు, బోడుప్పలు ఈ ఏరియా మొత్తం కలుస్తూ ఉంటుంది. ఈ ఈ మూసీ నది ఈ ఏరియాల ద్వారా పారుతూ ఉంటుంది. దాదాపు ఇప్పుడున్న అధికారులు చెప్పేది ఏంటంటే దాదాపు 13,000 ఇల్లు ఈ మూసీ నది సమీపాన ఏదైతే ఒడ్డున 13,000 ఇల్లులు వాళ్ళు గ్యాదర్ చేస్తున్నట్టుగా, దీనికి సంబంధించి డీటెయిల్స్ గ్యాదర్ చేస్తామంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా 2,600 ఇళ్లను వీళ్ళు ఇప్పటికే ఐడెంటిఫై చేసినట్టుగా చెప్తా ఉన్నారు. చైతన్యపురి కావచ్చు, కొత్తపేట కావచ్చు, మలక్పేట కావచ్చు, లేదా ఇటు రామంతపూర్, ఉప్పల్, నాగోల్ ఈ ఏరియా మొత్తం కూడా వీళ్ళు వీటికి సంబంధించి మార్క్స్ అయితే చేస్తూ ఉన్నారు ఈరోజు. దీన్ని ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే 2,600 ఇళ్లను ఇప్పటిదాకా మేము గుర్తించాము, వీటన్నిటిని కూడా కూల్చేస్తామంటూ కూడా వాళ్ళు మార్క్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది.